విశాఖలో గీతం వైద్య కళాశాల బిల్డింగ్ పై నుంచి దూకి మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాకు చెందిన ఉస్మాద్ సింగ్ గా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతం కాలేజ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వరుసగా గీతం విద్యార్థుల మరణాలు విశాఖలో కలకలం రేపుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏం జరుగుతోంది గీతంస్లో? ఏంటి ఆత్మహత్యల పర్వం? మరి ప్రస్తుతం విశాఖపట్నంలో గీతం కళాశాల విద్యార్థులు అనుమానాస్పద మృతి కేసులు సంచలనంగా మారుతున్నాయి. ఒకటి, గత కొద్ది రోజుల క్రితమే 4వ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. అది మరొక ముందే ఈ రోజు గీతం వైద్య కళాశాలలో 6వ అంతస్తు నుంచి దూకి మెడికల్ విద్యార్థి విస్మాద్ సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయితే విస్మాద్ హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఈ వరుస మరణాల వెనకాల అనేక అనుమానాలు తావుతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గీతం కళాశాల చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. టెర్రస్ పై నుంచి జారిపడినట్లుగా కేసు నమోదు చేసినప్పటికీ అనుమానాస్పద మృతి కేసు కింద అనేక అనుమానాలు రావడంతో గీతం కళాశాలలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న వర్షిత అనే యువతి అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇప్పుడు విస్మాద్ కేసు సంచలనంగా మారుతుంది. 6వ అంతస్తు నుంచి అతను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా సరే ఈ వరుస మరణాలు ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఓకే నరేష్.